కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. నరేంద్ర మోడీ ఏమి మాల్దీవులకి వెళ్ళబాకండి, మాల్దీవులు చెత్త, మాల్దీవుల్లో సముద్రం బాగోదు, లేకపోతే మాల్దీవుల్లో అమ్మాయిలతో వ్యభిచారం జరుగుతుంటుంది, మాల్దీవుల్లో మందు ఎక్కువ తాగిపిస్తారు, లేకపోతే మాల్దీవుల్లో డ్రగ్స్ వాడుతుంటారు, ఇవన్నీ మంచిది కాదు, ఇట్లాంటివి ఏమీ చెప్పాల. వెరీ సింపుల్ లాజిక్ చెప్పిందల్లా ఏంటంటే లక్షద్వీప్ అని మన దేశం ఉంది, మన దేశంలోని పార్ట్ ఉంది, ఆ పార్ట్లో బాగుంటాయి చూసుకోండి, ఈశాన్య రాష్ట్రాలకి రండి, మీరు టూరిజం పరంగా చూస్తే అద్భుతమైనవి ఉంటాయి అన్నారు. ఇది మాల్దీవులకు వ్యతిరేకంగా ఏం కాదే, ప్రాక్టికల్గా మాల్దీవులు భారత్ను వద్దనుకుంటోంది, ఇండియా అవుట్ అన్నటువంటి నినాదంతో ఇండియాకి వ్యతిరేకం అని చెప్పింది, ఇండియన్స్ని సంబంధించి సైన్యాన్ని కూడా బయటకు పొమ్మనమంటోంది. మాల్దీవుల్లో ఇండియాని వ్యతిరేకించే వాళ్ళని ఒక పోలరైజ్ చేశారు. మరి అప్పుడు ఏం చేయాలా? పర్లేదు వాళ్ళు బూతులు తిడుతున్నా సరే సంతోషంగా అక్కడ ఎంజాయ్ చేయడానికని వెళ్ళాలా? అట్లా కాదు, ఎక్కడికి వెళ్ళాలంటే ఆల్టర్నేటివ్ ఏది అంటే ఇదిగో ఆల్టర్నేటివ్ అని నరేంద్ర మోడీ జస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాడు అంతే. దాని ఇంపాక్ట్ మొత్తం మాల్దీవులు ఆర్థికంగా ఇప్పుడు దెబ్బతినే పరిస్థితి వచ్చేసి పెద్ద ఎత్తున క్యాన్సిలేషన్స్, అందరూ కూడా లక్షద్వీప్కి రావడం అన్నట్టు. దీంతో ఇప్పుడు మాల్దీవుల్లో రాజకీయం అంతా భారత్ చుట్టూ తిరుగుతుంది. ఎట్లాగా అధికార పక్షమేమో ఓ ముగ్గురిని సస్పెండ్ చేసి భారత్తో మాకేం విభేదాలు లేవు అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు, విపక్షమేమో అసలు ఆ మంత్రులు ఎవరైతే పిచ్చి పిచ్చి కారు కోతలు కూశారో వాళ్ళది అసలు ప్రభుత్వపు నైజమే ఇది అంటూ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఓవరాల్గా కథ అంతా దాని చుట్టూ తిరుగుతోంది.